వినయంగా వినటం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతంగా ఆలోచించటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. అందం అనేది ముఖంలో మాత్రమే కనిపించకూడదు. కొన్ని సమయాల్లో మనసులోనూ, మరికొన్ని సమయాల్లో మాటల్లోనూ కూడా కనిపించాలి. జీవితంలో నువ్వు ఎదగాలి అంటే నీ తప్పులను నువ్వు కనుక్కొని సరిదిద్దుకోవాలి. వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అర్ధజ్ఞానిగానే మిగిలిపోతాడు. చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరికివాడిగానే ఉండిపోతాడు. మండుతున్న చెట్టు మీద ఏ పక్షి వాలదు. అలాగే కోపంతో రగిలిపోయే వారికి సుఖ సంతోషాలు ఎన్నడూ ఉండవు. కోపం, ఆవేశం ఉన్నవారు ఎప్పుడూ ద్రోహం చెయ్యరు. ద్రోహం చేసేవారికి కోపం, ఆవేశం రావు. ఇప్పుడున్న చీకటిని కాదు, రేపు వచ్చే ఉదయం కోసం వేచి చూడు. దురదృష్టమని బాధపడకు, అదృష్టంపై ఆశ పెట్టుకోకు. నీ కష్టాన్ని నమ్ముకొని పైకి ఎదుగు. అవకాశం ఒక పక్షి లాంటిది. అది ఎప్పుడూ ఒక ప్రదేశంలోనే ఉండదు. ఒక చోట నుండి మరొక చోటికి ఎగిరి వెళ్ళిపోతుంది. జీవితంలో 3 విషయాలు ఎప్పుడూ దూరం చేసుకోకూడదు: ఇచ్చిన మాట, పెంచిన నమ్మకం, నమ్మిన వారి హృదయం. కాలంతో పాటు కరిగిపోయే ఆస్తుల కోసం ఆత్మీయులను దూరం చేసుకోకూడదు. చేసిన తప్పు ఒప్పుకొని సారీ చెప్పేవారిని ఎప్పుడూ దూరం చేసుకోకండి. ఎందుకంటే అలాంటి వారు నిజాయితీగా ఉంటారు. వాళ్ళ ఇగో కంటే మీకే ఎక్కువ విలువిస్తారని తెలుసుకోండి. అది బంధమైన, స్నేహమైన. అవసరం ఉన్నా లేకున్నా ఎప్పుడూ ఒకేలా ఉండు. అవసరం కోసం నటించే బంధాలు ఎప్పటికీ శాశ్వతం కాదు. మనసులు దూరం కావటానికి మాటలే కాదు, కొన్నిసార్లు మౌనం కూడా కారణం కావచ్చు. అవసరమైనప్పుడు మాట సహాయపడకపోతే మనసు విరిగిపోతుంది కదా. మనం కోరే బంధం కంటే మనల్ని కోరి వచ్చే బంధం గొప్పది. ఏ బంధమైనా అవసరంతో కాకుండా ఆప్యాయతతో ముడివేస్తే ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఒక్కసారి ఒకరికి మన హృదయంలో మనస్ఫూర్తిగా స్థానం ఇచ్చామంటే మన గుండె చప్పుడు ఆగే వరకు ఆ స్థానం వారికి మాత్రమే సొంతం. ఇతరులకు నచ్చినట్లు మాట్లాడాలి అనుకుంటే అబద్ధం మాత్రమే మాట్లాడాలి. ఇతరులకు నచ్చినట్లు బ్రతకాలి అనుకుంటే నటిస్తూ మాత్రమే బ్రతకాలి. అన్నీ తెలిసినట్లు మాటకు మాట మాట్లాడేవాడు మేధావి కాదు. ఏదీ తెలియనట్లు మౌనంగా నిలబడి వినేవాడు మూర్ఖుడు కాదు. ఆనందకరమైన జీవితానికి 5 సూత్రాలు. మనల్ని మనం ప్రేమించటం నేర్చుకోవాలి. మంచి చేసే గుణం ఉండాలి. క్షమించే గుణం అలవాటు చేసుకోవాలి. ఎవరికీ చెడు చేయాలనుకోకూడదు. సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.